వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండ అర్చక సంఘ పురోహితుల ఆధ్వర్యంలో చేపట్టిన అహోరాత్ర రుద్రపారాయణం విజయవంతంగా జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఎంతో గొప్పగా నిర్వహించిన బ్రాహ్మణులు, అర్చక పురోహితులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ విధంగా చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమం చక్కగా నిర్వహించడం ఎంతో మంచి విషయం అన్నారు. వాటి ద్వారా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పల్నాడు జిల్లా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. అహోరాత్ర రుద్రపారాయణం గొప్ప ఫలితాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి బలం, అవకాశాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, పురోహిత సంఘం సభ్యులు రమణారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషంగా మన వినుకొండ బ్రాహ్మణ సంఘం వారు, అర్చక సంఘం పురోహితులందరూ కలిసి పెద్ద ఎత్తున మన వినుకొండ శివాలయంలో అహోరాత్ర రుద్ర పారాయణం 24 గంటల పైగా ప్రతి నిమిషం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈరోజు ఉదయం 10 గంటల దాకా రుద్ర పారాయణము పూర్తి చేసి అహోరాత్ర రుద్ర పారాయణాన్ని ఎంతో గొప్పగా నిర్వహించినటువంటి అర్చక సంఘానికి, బ్రాహ్మణోత్తములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ తర్వాత చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము మరి గొప్పగా నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీనివలన మన రాష్ట్రం, దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మన పల్నాడు జిల్లా అంతా అభివృద్ధిలో ఎంతో చక్కగా ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో, ఒక లోక కళ్యాణం కోసం మన బ్రాహ్మణ సంఘం వారందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం అధ్యక్షులు సుబ్బయ్య గారికి, అలాగే పెద్దలు శేఖర్ గారికి, అలాగే సంఘం సభ్యులందరికీ, శ్రీనివాస్ శర్మ గారికి, పెద్దలు చంద్రబాబు గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి అహోరాత్ర రుద్రపారాయణం ఈ గొప్ప ఫలితాలు ఇవ్వాలని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, వనరుల్ని, సంపదని ప్రసాదించాలి ఆ భగవంతుడు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి ద్వారా రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ అందరి ప్రార్థనలు నెరవేరుతాయి. ఈ యొక్క